నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణంలో రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది. మరి ఈ లిక్కర్ స్కామ్లో ఈ మద్యం ముడుపులన్నీ కూడా అంతిమ లబ్ధిదారుకి అందజేయడానికి మాస్టర్ ప్లాన్ ఉందని, ఇది కుబేర సినిమాని తలదన్నే విధంగా ఉందని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి. మరి మొత్తానికి అంతిమ లబ్ధిదారుడికి ఈ ముడుపులు అందజేయడంలో ఏం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ లిక్కర్ స్కామ్ గురించి రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది సార్. మరి ఈ లిక్కర్ స్కామ్లో ఈ మద్యం ముడుపులన్నీ కూడా అంతిమ లబ్ధిదారుకి అందజేయడానికి బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి కొన్ని డొల్ల కంపెనీలు సృష్టించి, అది కూడా ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతంలో ఊరు పేరు లేని వారితో ఈ డొల్ల కంపెనీలు సృష్టించి మళ్ళీ ఆ కంపెనీల నుంచి మళ్ళీ డొల్ల కంపెనీలకు వెళ్ళి అక్కడి నుంచి హవాలా మార్గంలో మొత్తానికి అంతిమ లబ్ధిదారుకి అందజేశారని చెప్పి పలు కథనాలు అయితే వస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం. ఇది మామూలు కుంభకోణం కాదు. అసలు ఎవరు ఊహించలే, ఇటువంటి జరుగుతుందని ఊహించలే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అవి మనందరికీ తెలుసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో రంగంలో దిగింది. అప్పటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇటువంటి కేసు చూడటం అదే మొదటిసారి. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే పోలీసులకి కూడా దొరకకుండా దొంగతనం చేయటం అంటే చాలా కష్టం కదా. చాలామందికి కష్టం, కొంతమందికి అదే పనిలో ఉండే వాళ్ళకి ఈజీ. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏం జరిగింది అంటే మొత్తం అన్నీ కూడా డొల్ల కంపెనీలు పెట్టడం, వాటికి డైరెక్ట్గా అంటే వాళ్ళ నాన్న అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ జీవో ఇవ్వటం, ల్యాండ్ అలాట్ కావటం, ఆ కంపెనీల వాళ్ళు క్విడ్ ప్రోకో అన్న పదాన్ని కూడా అప్పుడే కనిపెట్టారు. ఆ జీవోకి బదులుగా డబ్బులు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. ఆ పెట్టుబడులు కొన్నేమో డైరెక్ట్గా పెట్టుబడులు పెట్టేవాళ్ళు, కొన్నేమో వేరే కంపెనీల్లో పెడితే ఆ కంపెనీల నుంచి ఇట్ట తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి వచ్చేవి. ఇది అందరికీ మొత్తం తెలిసిందే. మొత్తం ఇట్లా చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలిసిందే. అందుకని ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఇంకో కొంత వెరైటీగా చేశారు. అంటే ఆ రూట్లు అట్లా రూట్లు కాకుండా కొత్త రూట్లలో వచ్చినాయి. సేమ్ అంటే మోడస్ ఆపరండి ఒకటే. ఇప్పుడు మీకు కూడా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొంతమంది దొంగలు తాళాలు పగలగొట్టి ఇంటి లోపలికి వెళ్ళి దొంగతనం చేస్తారు. ఇంకొంతమంది దొంగలు కిటికీల్లో నుంచి వెళ్ళి దొంగతనం చేస్తారు. ఇంకొంతమంది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి దొంగతనం చేస్తారు. ఇంకొంతమంది దొంగలు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి వాళ్ళని చంపేసి అక్కడున్న బంగారం, డబ్బు, నగలు తీసుకుంటారు. అంటే ఎవడి స్టైల్ వాడికి ఉంటుందన్నమాట. అందుకని పోలీసుల దగ్గరికి కేసు వెళ్ళంగానే తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడా, కిటికీలో నుంచి వెళ్ళాడా, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొట్టి వదిలేశాడా, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చంపేశాడా, ఇవన్నీ చూసి ఆహా లోపలికి వెళ్ళంగానే చంపేశాడు, ఇది చెడ్డీ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏదో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది, అక్కడ వాళ్ళని పట్టుకుంటు అట్లా ఉంటుందన్నమాట. అంటే దొంగతనం చేసే స్టైల్ని బట్టి వాడు ఏ దొంగో చెప్తారు పోలీసులు. సేమ్ ఇక్కడ కూడా ఈ మద్యం కుంభకోణంలో డొల్ల కంపెనీలు పెట్టడం, ఈ డొల్ల కంపెనీల నుంచి ఇంకో డొల్ల కంపెనీలకు వెళ్ళటం, ఆ డొల్ల కంపెనీల నుంచి ఫైనల్ బాస్కి డబ్బులు చేరటం. అంతకుముందు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా జరిగింది ఇదే. ఈసారి ఒక వ్యక్తి పేరు మీద లేకపోతే ఒక కంపెనీ పేరు మీద కాకుండా మొత్తం రకరకాల కంపెనీలని ఇందులో దించారు. ఇక్కడ మొత్తం ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆదాన్ డిస్టిలరీసు, ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీసు, లీలా డిస్టిలరీస్లకి డబ్బులు వేస్తారు.
ఈ డబ్బులు వెయ్యంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వోల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నైనా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెపాటి ఎంటర్ప్రైజెస్, విశాల్ ఎంటర్ప్రైజెస్ ఖాతాల్లోకి వాళ్ళు డబ్బులు పంపిస్తారు. పంపించిన తర్వాత థర్డ్ స్టేజ్కి వస్తుంది. ఈ థర్డ్ స్టేజ్లో 19 కంపెనీలు ఉన్నాయి. యష్ బులియను, ట్రిఫైర్ ఎంటర్ప్రైజెస్, న్యూ మూమెంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, దీపక్ ఎంటర్ప్రైజెస్, కిరాజ్ ఎంటర్ప్రైజెస్, శ్రీజ ఇన్ఫోటెక్, విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్, గౌరవ్ ఎంటర్ప్రైజెస్, మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విక్సో ఎంటర్ప్రైజెస్, లావిషింగ్ ఎంటర్ప్రైజెస్, ప్రయాగ్ కార్పొరేషను, ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్, రుచిత జ్యువెలరీ, సియా ట్రేడింగు, ఆస్థా ఎంటర్ప్రైజెస్, చందన్ ట్రేడింగు, వార్ట్ మిజ్ ఇండియా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహదేవ్ ట్రేడర్స్, ఇటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆదాన్ డిస్టిలరీసు, ఎస్పీఐ అగ్రో, లీలా డిస్టిలరీస్కి 97% అంటే కన్జ్యూమర్ లిక్కర్లో 97% ఈ కంపెనీలకే ఆర్డర్లు ఇస్తుంది బెవరేజ్ కార్పొరేషన్. బెవరేజ్ కార్పొరేషన్ అంటే అది మద్యం సేకరించే వ్యవస్థ, అదొక కార్పొరేషన్, ప్రభుత్వ కార్పొరేషన్. వాళ్ళు సేకరించిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా, అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఇక్కడ అంటే రీటైల్ షాపులు కూడా గవర్నమెంటే నిర్వహించింది. అంటే వైసీపీ కార్యకర్తల్ని పెట్టుకున్నారు అక్కడ. పెట్టుకొని క్యాష్ మాత్రమే కలెక్ట్ చేసి అది తీసుకెళ్ళి అక్కడి నుంచి అక్కడే కమిషన్లన్నీ వెళ్ళిపోతాయి క్యాష్ రూపంలో. గవర్నమెంట్కి కట్టాల్సింది తీసుకొచ్చి బ్రెవరేజ్ కార్పొరేషన్కి కడతారు. బ్రెవరేజ్ కార్పొరేషన్ అంటే ఎన్ని రకాల ఒకే రకమైన డబ్బుని ఎన్ని రకాలుగా దోచారో చూడండి. అంటే ఎక్కడికక్కడ డివైడ్ చేసి దోచుకోవటం అన్నమాట. ఇప్పుడు తయారు చేసేది వాళ్ళే, సేకరించేది వాళ్ళే, అమ్మేది వాళ్ళే. కాబట్టి ఈ తయారు చేసిన కంపెనీలకి ఈ డబ్బులు కడితే అందులో నుంచి వాళ్ళు కొట్టేసుకుంటారు. అంటే 20 రూపాయల మద్యాన్ని 250 రూపాయలు, 270 రూపాయలు అమ్మారు, ఆ ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఒక 10 క్రేట్లు పంపించి 20 క్రేట్లు అమ్ముతారు. ఆ డబ్బులు క్యాష్ ఇటు వచ్చేస్తుంది, పక్కకు వచ్చేస్తుంది, ఇది వెళ్తుంది. అక్కడ ప్రాఫిట్ వెళ్తుంది, ఇక్కడ దొంగ డబ్బులు వెళ్తాయి. అందుకని మొత్తం ఏది డివైడ్ చేయాలి అంటే ఆ షాపుల్లో ఉన్నవాడికి తెలియదు కాబట్టి క్యాషే కలెక్ట్ చేశారు. డిజిటల్ పేమెంట్ అయితే ఇట్లా డివైడ్ చేయలేరు కదా, అంటే దొంగ సొమ్ముని డివైడ్ చేయలేరు. అందుకని క్యాష్ మాత్రమే కలెక్ట్ చేశారు. ఈ కలెక్ట్ చేసిన క్యాష్ని డివైడ్ చేసి ఎవరి ముడుపులు వాళ్ళకి పంపించారు. ఈ ముడుపులన్నీ ఇది ఇప్పుడు ఈ అదాన్ డిస్టిలరీసు, ఎస్పీఐ అగ్రో, లీలా ఇదంతా ఒక ఛానల్ మాత్రమే. ఇందాక నేను చెప్పిన ఆ డబ్బులు ఎక్స్ట్రా అమ్మినవి, ఎక్స్ట్రా అమౌంట్కి అమ్మినవి, ఆ డబ్బులన్నీ కలెక్షన్ ఏజెంట్ల ద్వారా వెళ్ళిపోతాయి. ఈ డబ్బులన్నీ బ్రెవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఈ ఖాతాల్లోకి వస్తాయి. ఈ ఖాతాల నుంచి డొల్ల కంపెనీలకు వెళ్తాయి. అంటే చూడండి ఎంత పక్కడబందీగా దోచుకున్నారు, ఎంత పక్కడబందీగా, ఎంత ప్లాన్ ప్రకారం దోచుకున్నారో చూడండి. ఇదంతా కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. ఎట్లా బయటకు వస్తున్నది? ఇది ప్రధానమైన ప్రశ్న. ఎట్లా బయటకు వస్తున్నది అంటే ముందు బయటికి ముందు బ్రెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి దొరికే వరకు కూడా ఇంత పెద్ద కుంభకోణం అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ తర్వాత అతను దొరికాడు. అతను దొరికిన తర్వాత అతని దగ్గర ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాలని ఒక్కొక్కటి పెట్టుకొని ఒక్కొక్కడిని అరెస్ట్ చేసుకుంటూ పోతే రాజ్ కసిరెడ్డి దొరకటానికే కొంత టైం పట్టింది. ఎప్పుడైతే రాజ్ కసిరెడ్డి దొరికాడో అప్పటి నుంచి ఒక్కొక్కటి చిక్కుముడులు విడిపోతూ ఉన్నాయి. మొత్తం ఐఐటి చదివే స్టూడెంట్లను కూడా తీసుకొచ్చి ఈ కుంభకోణంలో వాళ్ళని కూడా పాత్రులను చేసి వాళ్ళకు కూడా దొంగ సొమ్ము అలవాటు చేశారు. అంటే
ఎంతవరకు పోయిందో చూడండి. మొత్తం ఇంకా ఉంది, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ బయటపడాలి. ఆ ఛానల్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కజిన్ బ్రదర్స్ ఇద్దరున్నారు, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అని. వాళ్ళ ద్వారా 3,200 కోట్ల రూపాయలు దుబాయ్కి వెళ్ళింది అనేది నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు లోక్సభలో చెప్పిన విషయం. ఆ ఛానల్ ఇంకా అది ఇంకా ఓపెన్ కాల, అది ఇంకా పోలీసులు అక్కడ దాకా ఆ దర్యాప్తు దాకా పోలా. ఈ లోపలే భారీ ఎత్తున ఈ కంపెనీలు, డొల్ల కంపెనీలు ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి. ఈ డొల్ల కంపెనీలకి ఎవడు ప్రొపరేటర్ ఎవడు లేడు. వాడెవడో ఆడుకునే ఏదో కుబేరా సినిమా నేను చూడలేదు, కానీ ఆ కుబేరా సినిమాలో ఉంది ఇదేట. ఆడెవడో ఆడుకునేవాడి పేరు మీద పెడతారట కంపెనీ, పెట్టేసి అందులో డబ్బులు వేయటం, ఆడే ఆధార్ కార్డు. ఇట్లా కంపెనీలని సృష్టించారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏం జరిగింది, ఆయన కంపెనీలు సృష్టించాడు. ఇప్పుడు ఏంటి అంటే అధికారంలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు కదా, అందుకని మొత్తం అంత విస్తృతమైన యంత్రాంగం పెట్టుకున్నాడు, వాళ్ళతోటి చేయించాడు. అంటే చూడండి, సేమ్ మోడస్ ఆపరండి, సేమ్. అప్పుడు ఎట్లా డొల్ల కంపెనీలు పెట్టారో ఇప్పుడు అట్లాగే పెట్టారు. అప్పుడు ఎట్లా దోచుకున్నారో ఇప్పుడు అట్లాగే దోచుకున్నారు. అంటే ఈ తరహాలో ఒక నేరం, అంటే అప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కూడా కొంత కొత్త కాబట్టి ఇవన్నీ దర్యాప్తు చేయడానికి టైం పట్టింది. ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కూడా ఇటువంటి నేరాలు, వీటన్నిటినీ వైట్ కాలర్డ్ నేరాలు అంటారు. ఈ వైట్ కాలర్డ్ నేరాలు ఎట్లా జరుగుతాయో వాళ్ళకి ఆల్రెడీ కేస్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి మొత్తం టక బయటికి తీస్తున్నారు మొత్తం. ఇది మనం ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఎంతో అప్రిషియేట్ చేయాలి. ఇది మామూలుగా సిబిఐ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇవి బయటికి తీసుకురావడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు బయటికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు సిట్ పోలీసులు తమ తెలివితేటలను ఉపయోగించి పాత దొంగని ఎటపట్టుకుంటారో అట్లా ఇప్పుడు కొత్త దొంగని పట్టుకుంటూ ఉన్నారు. అందుకని మొత్తం ఇదంతా కూడా అంతిమ లబ్ధిదారుడు అని మీరు చెప్పేటప్పుడు కూడా 10 సార్లు అన్నారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అందరికీ తెలుసు. ఈ కంపెనీలన్నీ ఎవరు పెట్టించారు తెలుసు. ఇందులో ప్రత్యేకత ఏంటి అంటే ఈసారి బంగారం, వజ్రాలు ఆ టైపులోకి వెళ్ళారు, ఆ ఇదిలోకి వెళ్ళారు. అంటే బంగారం కొన్నట్టు సృష్టించటం. ఒక కంపెనీ నుంచి బంగారం కొన్నట్టు అతను రసీదు ఇస్తాడు, వీళ్ళు రసీదు పెట్టుకుంటారు, డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు అందులో వాడి అంతవరకు ట్యాక్సులు అవి కట్ చేసుకుంటాడు. ఇది వైట్ అయిపోతుంది. బంగారం కొనరు పెట్టరు, డైమండ్స్ కొనరు పెట్టరు, వైట్ అయిపోతుంది మనీ, అవి ఇస్తారు. ఇప్పుడు ఈ దొంగ రిసీట్లు ఇచ్చిన ఈ కంపెనీలు, వజ్రాల కంపెనీలు, బంగారం కంపెనీలు కూడా ఇప్పుడు ఇరుక్కున్నాయి. వాళ్ళందరూ కూడా దొరికారు. అంటే నేరం చేయటానికి ఎన్ని రకాల టెక్నిక్లు ఉపయోగించారో చూడండి. ఇవన్నీ చేస్తే 30 ఏళ్ళు మనమే కదా ముఖ్యమంత్రిగా ఉండేది, ఇవన్నీ దొరకవు అనుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఈ నేరాలన్నీ చేశారు. ఇప్పుడు అందరూ దొరికారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థ ఫైనల్గా ఒక పేరు చెప్పలేదు. కానీ మనం దీన్ని కేసుని ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలని పరిశీలిస్తే మనకేమర్థం అవుతుంది అంటే భారతీ సిమెంటు ఫుల్ టైం డైరెక్టరు, ఫైనాన్స్ కంట్రోలర్, ఫైనాన్స్ మొత్తం కంట్రోల్ చేసే ఆయన దొరికాడు, గోవిందప్ప బాలాజీ దొరికాడు. అంటే డబ్బులన్నీ అతను హ్యాండిల్ చేశాడు. అంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు ధనంజయ రెడ్డి దొరికాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి దొరికాడు.
డబ్బులు ఎక్కడికి పోయింటాయి? ప్రజలకి అందరికీ ఈ కుంభకోణం మొత్తం అర్థమైపోయింది. అంతిమ లబ్ధిదారు ఎవరో అర్థమైపోయింది. ఇదంతా కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. తొందరపడాల్సిన విషయం ఏం లేదు. దొంగలందరూ కింద నుంచి పైదాకా అందరూ దొరికారు. దుబాయ్ పారిపోయిన వాళ్ళు, అక్కడికి పారిపోయిన వాళ్ళు, సౌత్ ఆఫ్రికా పారిపోయిన వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి లొంగిపోతూ ఉన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు సాధిస్తున్న ఘన విజయం. మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణంలో ఆ అంతిమ లబ్ధిదారుడు దొరికాడు. లబ్ధిదారు రాలా అనేది ఇంకా తేలుతుంది. ఖచ్చితంగా అన్ని లెక్కలతో సహా బయటకు వస్తాయి. ఈ మద్యం కుంభకోణంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ దొరికారని, ఇక మిగిలింది లబ్ధిదారులా అనేదే మిగిలిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.